ప్రజలిచ్చిన బాధ్యతను నిర్వహిద్దాం. వాళ్ళ కోసం ప్రభుత్వంతో కొట్లాడదాం. అధికారం ఉంటేనే పని చేస్తామనడం సరికాదు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాలు పెట్టుడు కాదు, బీఆర్ఎస్ అమలు చేసిన పథకాలను పాతరబెట్టింది. ఎన్ని రోజులు ఓపిక పడతారు ప్రజలు ఆలోచిస్తున్నారు. తిరుగుబాటు ఖచ్చితంగా వస్తుంది. మళ్ళా తప్పిపోయి కూడా కాంగ్రెస్ కు ఓటేయరు. మనది విజయగాథ, అపజయగాథ కాదు. టార్చ్ లైట్ పట్టుకొని జనం ఉరికొస్తారు. నాయకులు కార్యకర్తలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహబూబాద్, మేడ్చల్, నల్గొండ నేతలతో సమావేశం. వారానికి 2 నియోజకవర్గాల్లో సమావేశం. త్వరలో తేదీలు నిర్ణయిస్తాం. మొత్తం సింహం గర్జించిందే. కేసీఆర్ జూలు విదిల్చిండు. ఏమన్నాడు కేసీఆర్? సుత్తాండగానే 7 నెలలు అయిపోయినాయి. కేసీఆర్ అడ్డం పడ్డాడు, కాలిరిగి పడ్డాడు, అయిపోయింది, ఆగం అయిపోయినా. ఎప్పుడు కానీ ఒక లీడరే. నిన్న కేసీఆర్ మాట్లాడిన మాటలు ఎంత అద్భుతంగా మాట్లాడినా అంటే నేను వీడియోలు కూడా ప్లే చేస్తా. లీడరే, ఉలిక్కి పడాడు, ఉరుకాడు. ఇప్పుడు సమస్య వచ్చిందని ఉరుకాడు. ఏంది దీని పుట్టుపూర్వత్వాలు ఏంది, ఇది ఏ స్థాయి దాకా పోతుంది, ఏ స్థాయికి పోయి ఆగినాక దాని మీద స్పందించాలి. అది లీడర్ లక్షణం. ఉలిక్కిపడి అధికారం కోల్పోయింది అనగానే ఆగమాగమై అట్లా ఉండడు. చాలా నిర్భరంగా ఉంటారు లీడర్లు. ఇక కేసీఆర్ లాస్ట్ లీడర్ తెలంగాణకు. కేసీఆర్ ఫస్ట్ లీడర్, కేసీఆర్ లాస్ట్ లీడర్. ఇంత చాణక్యం కలిగిన లీడరు, ఇంత దురదృష్టి కలిగిన లీడరు ఇక రాడు, ఉండడు తెలంగాణ. కానీ నేను అనుకుంటానా ఇక చూడు తెలంగాణ కోసం కేసీఆర్ ఎంత అద్భుతంగా మాట్లాడిండో. ఒకసారి ప్రజా జీవితంలో పబ్లిక్ లైఫ్ లో ఉంటుందని నిర్ణయించుకున్న తర్వాత ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పనిచేస్తూనే ఉండాలి. అది రాజకీయ నాయకుల యొక్క, రాజకీయ కార్యకర్తల యొక్క లక్షణమై ఉండాలి. అదే నిజమైన రాజకీయం. లేకపోతే రాజకీయాలకు ప్రజా జీవితానికి అసలు అర్థం లేదు, లక్ష్యం లేదు. అది గుడ్డెత్తి శైలిలో పడిపేసినట్టుగా ఉంటుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఈ ప్రక్రియను ఒకసారి మనం ఈ జీవితాన్ని ఎంచుకున్న తర్వాత నేను రాజకీయాలలో ఉండాలి, నేను ప్రజా జీవితంలో ఉండాలి అని ఒకసారి అనుకున్న తర్వాత నిరంతరం పనిచేస్తూనే ఉండాలి. మేము అధికారంలో ఉంటుందో లెక్క, మాకు పవర్ ఉంటుందో లెక్క. అందుకోసం మీ అందరికీ మేము మనం చేసేది ఏంటంటే మన టీఆర్ఎస్ పార్టీకి ఒక ఉజ్వలమైన ప్రస్థానం. మనకు విజయగాథ, అపజయగాథ కాదు. 2000 సంవత్సరంలో తెలంగాణకు మర్చిపోయినాం కదా మనందరం కూడా. ఎక్కడ తెలంగాణ, ఏం తెలంగాణ, నన్యాన్ని చాలా మంది తెలంగాణ క్లాసుదారులుగా అని మాట్లాడింది. అంత దారుణంగా మర్చిపోయి కంప్లీట్ బానిసలు అయిపోయినాం కదా. ఆ రోజు మన భాషను మాట్లాడడానికే భయపడి ఉండదు. మన సొంత మాతృభాషను బసీర్బాబులో రాల్చివేయటం ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ఒక దశలో లాభం లేని ఒక పిరికెడు మందితో ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో. అతని చేతులు 29 ఎంపీలు, 185 ఎమ్మెల్యేలు తెచ్చింది, 20 రాష్ట్రంలో ఉంటాడు. పేపర్లు, మీడియా అంత ఆయన చేతుల, సినిమా పరిశ్రమ వాళ్ళ చేతుల, మొత్తం పరిశ్రమలు వాళ్ళ చేతుల. వాళ్ళు గీసిందే గీత, వాళ్ళు రాజులే రాత. ఆనాడు నేను తెలంగాణ రాజకీయం మొదలుపెట్టాను. ఎంత ధైర్యం కావాలా? నేను చేయన ఆ రోజు నిలబెట్టి కొట్లాడితే అద్భుతమైన విజయాన్ని సాధించి మనం తెలంగాణ సాధించుకున్నాం. తదనంతరం 10 years కూడా ఉజ్వలమైన పరిపాలన ఇస్తాం మనం. ఈ ఒక్కళ్ళు వదిలిపెట్టలేదు. సరే ఓట్లు వచ్చి రాకపోవడం పక్కన పెట్టేది. ఓట్లు మనకు మొత్తమే రాలేదని కాదు. మనం 39 ఎమ్మెల్యేలు గెలిచినాం. తర్వాత 1.8% మనకు ఓటు వచ్చింది. ఇప్పుడు ఈ కడియం శ్రీఆర్ అనేటోడు, ఈ పోచారం శ్రీనివాసరెడ్డి అనేటోడు, లేకపోతే ఈ వాడు ఎవడు మొన్నటికి మొన్న కాలే యాదయ్య అనేటోడు, లేకపోతే ఈ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనేటోడు, లేకపోతే ఇంకో ఇద్దరు మొత్తం సంజయ్ అనేటోడు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అనేటోడు. వీళ్ళ ఆలోచన విధానం ఏంటంటే రాజకీయ నాయకుడు అనేటోడు ఒక స్థిరత్వం కలిగిన మైండ్ సెట్ తోటి ఆలోచన విధానంతో ఉండాలి. వాని భావజాలం స్థిరంగా ఉండాలి. నువ్వు ఏ పార్టీలో చేరినో ఆ పార్టీ సిద్ధాంతం ఏంది, ఆ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నావా లేదా, ఆ పార్టీకి అధికారం వస్తేనే ఆ పార్టీకి పోతా, అధికారం కోల్పోతే ఇంకో పార్టీకి పోతా, ఈ ఆలోచనతోటి ఉండొద్దు. ప్రజలు రాజకీయాల్లో మనకు ఒక స్థానం ఇస్తారు. ఒకవేళ మనల్ని గెలిపిస్తే అధికారంలో ఉండి మంచిగా పాలించాలి. లేదు ఇదే ప్రజలు మనకు ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల తరపున ప్రభుత్వం మీద హామీలు నెరవేర్చమని కొట్లాడాలి. అంతేగాని ప్రజలు మనకి ఇచ్చిన పాత్రను పక్కన పెట్టి
పార్టీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి పోయి జై కొట్టి ఆ పార్టీకి కనువ కప్పుకుంటే ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు. వీళ్ళకి సిద్ధాంతం లేదు, వీడు నిలకడగా ఉండే మనిషి కాదు, క్యారెక్టర్ కోల్పోయిన మనిషి అని అనుకుంటారని చాలా స్పష్టంగా చెప్పింది. నిజమే అది. ఏం సిగ్గుందా ఆయనకి, ఈయనకి కడియం శ్రీహరి గారికి? ఆడు తెలుగుదేశం నుండి ఆ రోజు ఉద్యమంలో లేడు. మేమే వాడిని అక్కడ అడ్డుకునేది ధర్మసాగర్లో. నా పోరు పడలేకనే ఇగో తమ్ముడు సాగరహారానికి నేను 4 బండ్లు పెడతా, 10 బండ్లు పెడతా. నేను అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఈ స్టేషన్ కనుపూరు ఆ విద్యావంతుల వేదికకు కన్వీనర్ని, నేను నియోజకవర్గ కన్వీనర్ని. ఎవడు వచ్చినా అడ్డుకునేది. తెలుగుదేశం నుండి బీఆర్ఎస్కి వచ్చినామంటే ఓకే, తెలంగాణ వచ్చినాం పోర్లే, ఎప్పుడోసారి వచ్చినామని అట్లా ఆశీర్వదించినాం. అధికారం కోల్పోయిండో లేదో, అధికారాన్ని అనుభవించిన పార్టీని అవినీతి పార్టీ అని పోయి కాంగ్రెస్ లో జరిగింది. కాంగ్రెస్ పార్టీ సొక్కంపూస పార్టీ. సిగ్గులేనోడా. ఇక పోచారం శ్రీనివాస్ రెడ్డి వాడు సిగ్గులేనోడే. వాడు ఏమంటాడు, నేను కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలకు ఆకర్షితున్నాయినా. ఏం పసిపిల్ల కానివా, యవ్వనంలో ఉన్నావు ఆకర్షితులు అవ్వడానికి? సిగ్గు అనిపిస్తలేదు ముసల్తనానికి 10 పార్టీలు మారడానికి? ఇక వాందో కథ. ఇక జగిత్యాల ఎమ్మెల్యే వానికైతే కవిత భిక్ష పెట్టింది. కలివక్కంట్ల కవిత, వాడు ఎవడో తెలియదు, వానికి భిక్ష పెట్టి వీనికే టికెట్ ఇవ్వాలని తీసుకొచ్చి గెలిపిస్తారు 2 సార్లు. వాడాగమైంది. ఇక దానం నాగేందర్ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పేరు చెప్తేనే ఒక్కని ఉండని అని బిడ్డ ఇక్కడ కట్టెలు అందుకొని కొడతానని ఆ రోజు కట్టెలు అందుకొని వచ్చిన దానం నాగేందర్ కూడా బీఆర్ఎస్ లో చేరితే పోనీలే, వీళ్ళంతా తెలుగుదేశంలో కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు రాష్ట్రం నాగం చేస్తారేమో, మరి ఆ పార్టీ అట్లుంటే అని ఆ రోజు వీళ్ళందరినీ ఇలా కలుపుకొని నిలబడితే కథం అధికారం పోగానే మళ్ళా జంపు దొంగలు. ఈ క్యారెక్టర్లు ఉన్నాయి ఏమన్నా? మీరు రాజకీయ నాయకుల అనద్దు అలాంటి మాటలు. కానీ ఈ వ్యభిచారం చేసుకుంటారు కదా మహిళలు, వాళ్ళకంటే హీనం మీరు. వాళ్ళన్న నిస్సహాయ స్థితిలో చెరపట్టబడి ఆ వేషగృహాలలో మగ్గుతాన్లు కావచ్చు, కానీ మీరు రాజకీయంలో వ్యభిచారులు. మీకు అంటూ క్యారెక్టర్ ఉండదు, మీకు అంటూ సిద్ధాంతం ఉండదు. అందుకే కేసీఆర్ లీడర్గా కొనియాడబడుతున్నాడు. అందుకే కేసీఆర్ కొన్ని కోట్ల మందికి స్ఫూర్తిగా నిలిచిండు. మీలాగా ఈ గోడ దునికి ఆ గోడ దునికి అల్ల కొన్నోళ్ళు ఇన్ని కొన్నాళ్ళు ఆ పార్టీలో మంత్రి పదవి ఇస్తే ఆ పార్టీకి, మంత్రి పదవి ఇస్తే ఈ పార్టీకి. సిగ్గులేని విధవల్లారా, మిమ్మలను 418 హామీల మీద కొట్లాడమని ప్రతిపక్ష పాత్ర ఇస్తే మీకు ఇచ్చిన పాత్ర నుండి వైదొలిగి సిగ్గు లేకుండా బతుకుతున్న సిగ్గులేని విధవల్లారా, మీరు ఈ రాష్ట్రానికే వృధా ఉండి. కాబట్టి కేసీఆర్ ఇంకో మాట కూడా అన్నది, మనది విజయ కాదా అపజయ కాదు అన్నాడు. కేసీఆర్ కూడా ఆయన దేవుడు కాదు. మొత్తం మరి 2 టర్ములు ఇచ్చిండ్లు, ఆయన మీద ఏదో కోపం వచ్చింది ప్రజలకు. వద్దునే ఆయన ఒకసారి ప్రతిపక్షంలో ఉండు, నీకంటే ఏమన్నా బెటర్గా ఈ కాంగ్రెస్ పాలిస్తుందేమో అనుకొని ప్రతిపక్షంలో కూర్చోబెట్టాడు. కేసీఆర్ మొత్తం 24 బతుకున్నంత కాలం ఉండడు కాబట్టి ఆయన స్వీకరించిండు. 2 సార్లు మనకి ఇచ్చిండ్లు. రాష్ట్రాన్ని సాధించిన విజయగాథ మనది, అపజయగాథ కాదు. కేవలం 1.5% తోటే ఆ ఓట్లతోటి అధికారం కోల్పోయినాం మనము. ప్రజలు మనల్ని కొట్లాడమని ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్లు, ఇది కొట్లాడదాం. 6 నెలల్లో మళ్ళా ప్రజలు వచ్చి అయ్యా నువ్వే కావాలి, మీ పార్టీ కావాలంటారు. అప్పటిదాకా ఓపిక పట్టుర్రా అంటాను. ఆ ఓపిక కూడా లేదు. నెల రోజులకే జంప్ ఒక్కొక్కడు. అట్లా జంప్ అయిన ఒక్కొక్కరికి ఎట్లా బుద్ధి చెప్తామో అతి త్వరలో అట్లా బుద్ధి చెప్తాం.